ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు సెప్టెంబర్ 12వ తారీఖు శుక్రవారం. ముందుగా ఏడిఆర్స్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్టయితే విప్రో ఏడిఆర్స్ మాత్రం నెగిటివ్లో క్లోజ్ అయింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఐసిఐసి బ్యాంక్ ఏడిఆర్స్ పాజిటివ్గా క్లోజ్ అయినాయి. మొత్తం మీద ఏడిఆర్స్ నుంచి కొద్దిగా పాజిటివ్ సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇండియన్ ఇండిసెస్ నిన్నటి రోజున ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేసినట్టయితే నిఫ్టీ, ఐటీ, ఆటో టాప్ లూజర్స్గా ఉన్నాయి. రియాలిటీ ఆల్మోస్ట్ ఫ్లాట్గా క్లోజ్ అయింది. టాప్ గెయినర్స్లో మీడియా, ఎనర్జీ, పిఎస్యూ బ్యాంక్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కనిపిస్తుంది. మొత్తం మీద 90% ఇండియన్ ఇండిసెస్ అయితే నిన్నటి రోజున పాజిటివ్గానే క్లోజ్ అయ్యాయి. గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది పరిశీలన చేసినట్టయితే చూడగానే కొద్దిగా గ్రీన్లో కనిపిస్తూ ఉన్నాయి. రష్యా టాప్ లూజర్గా ఉంది. ఫ్రాన్స్ కొద్దిగా నెగిటివ్గా ఉంది. అఫ్కోర్స్ US 500 ఇవి కొంచెం నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ అయితే ప్రస్తుతానికి గ్రీన్లో ట్రేడ్ అవుతుంది. లండన్ కావచ్చు, యూరోప్, జర్మన్, చైనా A50 ఫ్యూచర్స్, సౌత్ కొరియా, ఏషియా మార్కెట్, జపాన్, హాంకాంగ్ అనేది పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతున్నాయి. గ్లోబల్గా కొద్దిగా పాజిటివ్ సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక యూఎస్కి సంబంధించిన టాప్ 30 కంపెనీస్ నిన్న ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేసినట్టయితే బోయింగ్, ఇంటెల్, సిస్కో, కోకోకోలా అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి. టాప్ గెయినర్స్లో డౌ, 3M, ట్రావెలర్స్, హోమ్ డిపార్ట్ అనేది కనిపిస్తూ ఉంది. అయితే క్లోజ్ అయిన విధానంలో చాలా పాజిటివ్ స్ట్రెంత్ అనేది కనిపిస్తూ ఉంది. గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున మేజర్ ఈవెంట్స్ ఉన్నాయి. యూఎస్కి సంబంధించిన సిపిఐ డేటా అనేది వచ్చింది. అయితే ఈ సిపిఐ డేటా అనేది కొద్దిగా పాజిటివ్గా రావడం జరిగింది. మొట్టమొదటిసారి నిరుద్యోగ భృతికి అప్లై చేసుకునే వారి సంఖ్య మాత్రం కొద్దిగా పెరిగిందనమాట ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే. ఇది నెగిటివ్ ఫ్యాక్టర్. ఇక 30 year బాండ్ ఆక్షన్ అంటే 30 సంవత్సరాలకి బాండ్స్ రిలీజ్ చేశారు. దాని యొక్క కూపన్ రేటు, ఇంట్రెస్ట్ రేటు 4.651% తగ్గిందనమాట. ఇక ఈరోజు విషయానికి వచ్చేసరికి లండన్కి సంబంధించిన జీడిపి డేటా అనేది రిలీజ్ అవుతుంది ఉదయం 11:30 ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా. ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అనేది కనిపించట్లేదు. ఈరోజు విషయానికి వచ్చేసరికి సాయంత్రం 4 గంటలకి ఇన్ఫ్లేషన్ డేటా అనేది రిలీజ్ అవుతుంది. దాని తర్వాత 5 గంటలకి బ్యాంక్ లోన్ గ్రోత్ ఎలా ఉంది, డిపాజిట్ గ్రోత్ ఎలా ఉంది, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మన దగ్గర ఎంత ఉన్నాయనే డేటా రిలీజ్ అవుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా. అయితే ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుందని చెప్పేసి కొంతమంది నిపుణులు ఎక్స్పెక్టేషన్స్ అనేది చేస్తూ ఉన్నారు. యూఎస్ స్టాక్ ఫీచర్స్ నిన్నటి రోజున చాలా స్టడీగా పాజిటివ్గా అయితే ట్రేడ్ అయ్యాయి. అందరూ కూడా ఫెడ్ ఇంట్రెస్ట్ రేటు కట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఈరోజు ఏ ఒక్క స్టాక్ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆర్బీఎల్ బ్యాంక్ అనేది బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. దీంట్లో మనం ఫ్రెష్గా కాల్స్ కానీ, పుట్స్ కానీ, బై సెల్, ఫ్యూచర్స్ బై సెల్ అనేది చేయకూడదు. అంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ట్రేడ్ చేయకూడదు. మన దగ్గర ఉన్న పొజిషన్స్ని కావాలంటే హోల్డ్ చేయొచ్చు, లేదా ఎగ్జిట్ కావాలంటే ఎగ్జిట్ అవ్వచ్చు. క్యాష్ మార్కెట్లో బై సెల్ అనేది చేసుకోవచ్చు. ప్రాబబ్లీ హెచ్ఎఫ్సిఎల్, ఏంజల్ వన్ కూడా బ్యాన్ లిస్టుకు వెళ్ళడానికి ప్రాబబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్టయితే అదానీ ఎంటర్ప్రైజెస్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, పవర్ గ్రిడ్, బ్రిటానియా టాప్ గెయినర్స్గా క్లోజ్ అయ్యాయి. ఇన్ఫోసిస్, బజాజ్ ఆటో, ఎస్బీఐ లైఫ్, హిందుస్థాన్ యూనిలీవర్, అల్ట్రాటెక్ సిమెంట్ అనేది నిన్నటి రోజున టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో బిహెచ్ఈఎల్, ఎన్బిసిసి, పెట్రోనెట్, అదానీ గ్రీన్ వీటిల్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తుంది. సో పార్టిసిపెంట్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఇవి కొంచెం పైకి వెళ్తాయి అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు. ఎన్హెచ్బిసి, నేషనల్ అల్యూమినియం, శ్రీరామ్ ఫైనాన్స్, హిందూ పెట్రో అనేది వీటిల్లో షార్ట్ కవరింగ్ అనేది జరిగినట్టు తెలుస్తూ ఉంది. ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళు రికవర్ చేస్తున్నారు. ఏంజల్ వన్, బిఎస్సి, నువామా, చోళమండల్ ఫైనాన్స్, కాల్పల్ వీటిల్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తుంది. అంటే కొద్దిగా కిందకి వెళుతుందని చెప్పేసి ఎక్స్పెక్టేషన్ ఉంది. సిగ్నిఫికెంట్ లాంగ్ అన్వైండింగ్లో ఎటువంటి స్టాక్ అనేది కనిపించట్లేదు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో బిల్డప్ ఏ విధంగా ఉందనేది మనం పరిశీలన చేసినట్టయితే లాంగ్ సైడ్ ఏమో 49%, షార్ట్ సైడ్ 3% అనేది కనిపిస్తుంది. మొత్తం మీద కొద్దిగా బ్యాలెన్స్ స్టేట్లో ఉందని చెప్పేసి మార్కెట్ ఈ యొక్క డేటా చెప్తూ ఉంది. నిఫ్టీకి సంబంధించిన ఫ్యూచర్ అనేది మనం పరిశీలన చేస్తూ వస్తూ ఉన్నాం. అయితే ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నాం అన్నమాట బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది. నిన్నటి రోజున గ్రీన్లో క్లోజ్ అయింది నిఫ్టీ. అయితే ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం ఏం చెప్తుందంటే షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది జరిగిందని చెప్పేసి చెప్తూ ఉంది.
ఈరోజు ఎటువంటి ఇండెక్స్లో కూడా ఎక్స్పైరీ అయితే లేదు. పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది పరిశీలన చేసినట్టయితే ప్రీవియస్గా ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫ్యూచర్స్లో కొద్దిగా షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేసేవాళ్ళు, ఈసారి అయితే కనిపించట్లేదు. స్టాక్స్లో మాత్రం బెరిష్గా ఉన్నారు. ప్రొప్రైటరీ అన్నిట్లో కూడా బులిష్గా ఉన్నారు. క్లయింట్ ఇండెక్స్ ఫ్యూచర్ స్టాక్ ఫీచర్స్లో బులిష్గా ఉన్నారు. ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా కొద్దిగా బెరిష్గా ఉన్నారు. డిఐఎస్ వచ్చేసరికి స్టాక్ ఫీచర్స్లో సెల్లింగ్ చేస్తున్నారు, అంటే ప్రాబబ్లీ హెడ్జింగ్ చేస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. స్టాక్స్లో కంటిన్యూస్గా బులిష్గా ఉంటున్నారు. మొత్తం మీద ఎఫ్ఐఎస్ 3,472 కోట్లు క్యాష్ మార్కెట్లో సేల్ చేసినట్టు తెలుస్తూ ఉంది. డిఐఎస్ 4,046 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తూ ఉంది. ఎఫ్ఐఎస్ ఏమో స్టాక్స్ని సెల్ చేస్తూ మార్కెట్ని డ్రాగ్ చేస్తూ ఉండగా డిఐఎస్ బై చేస్తూ మార్కెట్కి అయితే సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున 1.68% ఇండియా విక్స్ డ్రాప్ అయింది. ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయి, లెస్ వాలటాలిటీ అని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తోంది. ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి కొద్దిగా లోవర్ లోస్లో ఉంది షార్ట్ టర్మ్లో. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ అనేది పరిశీలన చేసినట్టయితే చాలా రోజుల నుంచి కన్సాలిడేషన్ తీసుకుంది. ఇక్కడ ఒక ఫ్లాగ్ ఫార్మేషన్ జరిగింది. నిన్నటి రోజున వెరీ స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అనేది జరిగింది. ఈరోజు అయితే 3 పాయింట్లు పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఇక నిఫ్టీ విషయానికి వచ్చేసరికి మనకి 25,000 లెవెల్ దగ్గర కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ ఉంది. ఎనీహౌ మార్కెట్ అయితే 25,000 లెవెల్ దగ్గర స్టేబుల్గా కనిపిస్తూ ఉంది. ఇమీడియట్గా మనకున్న అప్సైడ్ టార్గెట్స్ 25,136, 25,222. ఇమీడియట్గా మనకున్న మేజర్ సపోర్టు 24,892. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ఇమీడియట్గా మనకున్న రెసిస్టెన్స్ 81,890, ఇమీడియట్గా మనకున్న సపోర్టు 81,140. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ఇమీడియట్గా మనకున్న రెసిస్టెన్స్ 55,096, ఇమీడియట్గా మనకున్న మేజర్ సపోర్టు 54,407. ఇక గిఫ్ట్ నిఫ్టీ అనేది పరిశీలన చేసినట్టయితే సో అగైన్ మళ్ళీ సర్ప్రైజ్ ఇచ్చింది. ఎందుకంటే ప్రీవియస్గా ఇక్కడ క్లోజ్ అయింది, ఈరోజు ఇక్కడ ఓపెన్ అయిందనమాట. ఓపెన్ అయిన తర్వాత కూడా కొద్దిగా పైకి వెళ్ళింది. సో దీన్ని మనం గ్యాప్ అప్ అంటాం. మనం చూస్తున్న సమయానికి 87 పాయింట్లు పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. ఇక నంబర్ విషయానికి వచ్చేసరికి 25,194 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది అప్రాక్సిమేట్గా ట్రేడ్ అవుతుంది. మన నిఫ్టీ ఫ్యూచర్ ఏమో 25,104 దగ్గర క్లోజ్ అయింది. సో ప్రస్తుతానికి 90 పాయింట్లు అయితే పాజిటివ్గా ఉంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఇక యుఎస్ ఆయిల్ అనేది పరిశీలన చేసినట్టయితే క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్, అంటే క్రూడ్ ఆయిల్ వెలికి తీసే బావుల సంఖ్య అనేది పెరిగింది కాబట్టి కొద్దిగా ప్రైస్ మీద ప్రెషర్ అనేది ఉంది. గోల్డ్ అయితే ప్రస్తుతానికి ప్రాఫిట్ బుకింగ్లో ఉంది, ఎనీహౌ బుల్లిష్గా కనిపిస్తుంది బ్రాడర్ పిక్చర్లో. సిల్వర్ కూడా మనకి సేమ్ బుల్లిష్గానే కనిపిస్తూ ఉంది. న్యాచురల్ గ్యాస్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. సో ప్రీవియస్గా ఈ లెవెల్ అనేది మనం ట్రాక్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ప్రీవియస్ రెసిస్టెన్స్ అనేది సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది. ఇక బిట్ కాయిన్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే ప్రీవియస్గా రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్ చేసుకొని ప్రస్తుతానికి బుల్లిష్గా ట్రేడ్ అవుతుంది. సో అప్ సైడ్ ఈ లెవెల్ అనేది మనం ట్రాక్ చేయాల్సి ఉంటుంది. ఇండివిజువల్ స్టాక్స్ ఈరోజు ఇన్ఫోసిస్, కెనరా బ్యాంక్, లోధా, భారత్ ఫోర్జ్, ఎన్బిసిసి, జేబిఎం ఆటో, మ్యారికో, జిఎంఆర్ పవర్, రైల్టెల్, ప్రోస్టార్ ఇన్ఫో, ట్రావెల్ ఫుడ్ అనేది న్యూస్లో ఉన్నాయి. వీటిల్లో స్ట్రాంగ్ మొమెంటం అనేది మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఈ లింక్ అనేది నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను, అక్కడ నుంచి యాక్సెస్ చేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి చదవండి. ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో డైలీలో న్యూట్రల్లో ఉంది. లోవర్ టైం ఫ్రేమ్లో కూడా మనకి కొద్దిగా సైడ్ వేస్ యాక్టివిటీ అనేది చూపిస్తూ ఉంది. నిఫ్టీ వచ్చేసరికి డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తూ ఉంది. లోవర్ టైం ఫ్రేమ్లో కూడా బై అనేది అడ్వైస్ చేస్తూ ఉంది. ప్రస్తుతం సిచ్యువేషన్లో ఏడిఆర్స్ నుంచి మనకి పాజిటివ్ సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. గ్లోబల్గా కూడా కొద్దిగా పాజిటివ్ సంకేతాలే ఉన్నాయన్నమాట. సో నిఫ్టీ 24,500 దగ్గర చాలా స్టేబుల్ అయినట్టు కనిపిస్తూ ఉంది. ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ప్రకారం కూడా మనకి ఎక్కువ మంది పుట్సే సెల్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి మనకి ఎవ్రీ డిప్లో కూడా బాయింగ్ ఆపర్చునిటీ అనేది ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఇది ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఫ్రెండ్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఈ వీడియో నచ్చిందంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.